అంటే త్రూఅవుట్ సినిమా ఎమోషన్ డామినేట్ చేస్తుందండి. నాకు నిజంగా సెకండ్ హాఫ్లో విలన్ని చూస్తే భయం అనిపించలేదండి. కానీ తల్లి దగ్గరికి సీన్ వచ్చేటప్పుడు భయం వేస్తోంది. ఈవిడ ఎలా రియాక్ట్ అయిపోతుందిరా అని. మొత్తం త్రూఅవుట్ సినిమా అండి ఒక ఆల్మోస్ట్ అంటే బిగినింగ్లో ఒక 10 నిమిషాల నుంచి చివరి వరకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ మూవీ. ఎక్కడ ఏ సెకండ్ కూడా ఒక సెకండ్ అంటే ఒకవేళ ఇంటర్వ్యూలో ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఏమైపోతుంది అంత అద్భుతంగా ఉందండి. డెఫినెట్గా మై బేబీని అంటే మై బేబీ అందరి బేబీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఇవాళ మీరు మీ స్పీచెస్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ స్పందన తెలుసుకుందాము ఖచ్చితంగా. మనం ఒక ఫార్మెట్లో ఫాలో అంతేనా? తర్వాతే అంటున్నారు ఆయన. ఓకే ఓకే, సినిమా చూసిన విలేకరుల నుంచి ఫస్ట్ నేను రాధా గారిని పిలుస్తున్నాను. సో యా రాధా గారు నిన్న సినిమా చూడడం జరిగింది, ఎలా అనిపించింది రాధా గారు? థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. మై బేబీ అనే సినిమా లాస్ట్ మంత్ నేను తమిళనాడులో నా ఫ్రెండ్ ఒక పిఆర్ఓ ఉంటే అతను అడిగా, డిఎన్ఏ అనే ఒక సినిమా వచ్చిందన్న ఎరగదీసేసింది అని చెప్పాడు. ఆ సినిమా సురేష్ కొండరెడ్డి గారు తీసుకుంటున్నారని తెలిసి సురేష్కి ఫోన్ చేసి నేనే చెప్పాను, సూపర్ సినిమా, సూపర్ హిట్ అని చెప్పాను. ఆ సినిమాలో లేనిది ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. ఒక చిన్న పాప, ఆ పాప ఎమోషను, 2 అతను ఒక తాగుబోతు, అబ్బో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా ఎగ్జైట్మెంట్తో చూసే సినిమా నేను. చిన్నపిల్లలు నిద్రలో నవ్వుతూ ఉంటారు. అప్పుడు మా అమ్మగారు అనేవారు, ఒరే మీ నాన్న తీసుకుపోతున్నానంటే ఏడుస్తుంది ఆ పాప, మీ అమ్మని తీసుకుపోతున్నానంటే నవ్వుతుంది అని చెప్పేవారు. అలా ఈ డిఎన్ఏలో పోలీసు, తండ్రి, తల్లి ఎవ్వరూ చేయలేని ఒక కాన్సెప్ట్ ఆ పాప చేసింది. మై బేబీ, నిజంగా ఇట్స్ మై బేబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. నా విలేకరుల నుంచి ప్రజావాణి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు కూడా నిన్న సినిమాని చూడడం జరిగింది, మై బేబీని. మై బేబీ అనేది ఒక చిన్న పర్టికులర్గా ఒక సీన్ చెప్తాను. ఇద్దరు తల్లులు ఎమోషన్, ఒక తల్లి కళ్ళ వెంటనేమో ఆనంద బాష్పాలు, ఇంకొకరి కళ్ళ వెంటనేమో ఎంత సాడ్ బరువెక్కిన హృదయంతో ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంటే 2 ఎమోషన్స్ని ఒకేసారి క్యారీ చేసే ప్రేక్షకుడికి అయితే కన్నీళ్ళు ఆగవు. నెక్స్ట్ ఇంకో సీన్లో సేమ్ తల్లి పడే ఆవేదన అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే అంత మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. డైరెక్ట్గా దర్శకుడు కాన్సెప్ట్లోకి కూడా వెళ్ళలేదు. ఒక చిన్న పాయింట్ని తీసుకొని, అంటే ఒక యాక్సిడెంట్ని మెయిన్గా తీసుకునేసి ఈ సినిమా చుట్టూ కథని అయితే అద్భుతంగా రాసుకున్నాడు. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనిపించదు. బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఆ సినిమాని మనసుతో ఇంటికి మోసుకొని కూడా వెళ్తారు. ప్లీజ్ వాచ్ మై బేబీ మూవీ. థ్యాంక్ యూ ప్రజావాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళి గారు ప్రజాశక్తి నుంచి వారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. శక్తిమాన్ గారు రండి. అందరికీ నమస్కారం. ప్రేమిస్తే అంటే ఇండస్ట్రీకి వచ్చి జర్నలిస్ట్ జర్నీ చేసి మై బేబీ అంటే ఇదే నా సినిమా అంటూ మై బేబీగా వచ్చి తీసిన ఈ సినిమా రాత్రి చూశాను. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ మై బేబీ అనేది ఏంటంటే ఈ డైరెక్టరు కథలో క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఎంచుకున్నాడు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం సైకోగా, అంటే మెంటల్గా డిజాస్టర్ చెయ్యి, అలాంటి క్యారెక్టర్ ఒక బేబీని టచ్ చేసినప్పుడు ఇది నా పిల్ల కాదు అంటే ట్రైలర్లో చెప్పేశారు కదా, ప్రతి జీవికి ఆ పిల్లల స్పర్శతో ఇది నాదే కాదు అని తెలిసిపోద్ది. యానిమల్స్కి అయితే పిల్లకి తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆ కాన్సెప్ట్ తీసుకొని కొంచెం దేశంలో ఉన్నటువంటి అసలైన ఒక బర్నింగ్ ఇష్యూని, పిల్లల ఎస్కేపిజాన్ని తీసుకొని చాలా బాగా చక్కగా వెలివేట్ చేసి చూపించారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, విలన్ తప్పు చేసిన వాడు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇది ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. దాని డైలాగ్స్ చాలా బాగా రాశారు. అలాగే సినిమా పరంగా స్క్రీన్ పే అద్భుతంగా ఉంది. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెప్పడం కంటే రేపు వెళ్ళి థియేటర్లో చూస్తే మీరే చాలా ఫీల్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవ్, ఐ రిక్వెస్ట్ జాయిన్ ది స్టేజ్. మై బేబీ డిఎన్ఏ ఫిలిం, ఇది డిఎన్ఏ సినిమా పేరు, తమిళ్ ఫిలిం. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు
సురేష్ కొండరెడ్డి గారి గురించి మాట్లాడాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేషియో ఉండే ఏకైక ప్రొడ్యూసర్ సురేష్ కొండరెడ్డి గారు. సో ఆయన స్ట్రైట్ తెలుగు ఫిలింలు తీయకపోయినా కాంటెంట్ ఉండే తమిళ్ ఫిలిమ్స్ని, అదర్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ని మనకివ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అండ్ ఆ సినిమాలు అదే రేంజ్లో ఉంటాయి. ఆయన ప్రేమిస్తే ఫిలిం నుంచి జర్నీ అండ్ ఆల్, షాపింగ్ మాల్ అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న మై బేబీ ఫిలిం వరకు ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ అలానే ఈ సినిమాలో కూడా ఉంది. డెఫినెట్గా మదర్స్ ఈ సినిమాని మిస్ అవ్వకండి. సినిమాలో చాలా మంచి ఫ్యామిలీ కాంటెంట్ ఉంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా రావు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి అలా వస్తూ ఉంటాయి. సో ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి ఇచ్చినందుకు సురేష్ కొండేటి గారికి అండ్ సాయి చరణ్ గారికి చాలా థ్యాంక్స్. సినిమా మాత్రం నేను కంటెంట్ని రివీల్ చేయటం లేదు. అండ్ అథర్వ, నిమిషా మెయిన్ లీడ్స్ ఇద్దరు చింపి అవతలేసేసారు క్యారెక్టరైజేషన్స్. నేను సినిమాని ఎక్కువ రివీల్ చేయను. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్తో చూడటానికి పెర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. డెఫినెట్గా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సురేష్ కొండరెడ్డి గారిని రెగ్యులర్గా మామూలుగా మనం ప్రెస్ మీట్స్లో కలుస్తూనే ఉంటాం, మనందరం కలుస్తూనే ఉంటాం. బట్ కోర్స్ అక్కడ వేరు, ఒక సినిమాని చూసి జడ్జ్ చేసి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని జడ్జ్ చేయడం చాలా చాలా అదే డిఫికల్ట్ టాస్క్ ఏమో. బట్ ఆ టాస్క్ని ఆల్వేస్ తను స్వీకరించి సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు మనందరికీ అందించడం జరిగింది. అండ్ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మై బేబీకి అండ్ ఓవర్ టు యూ సురేష్ కొండరెడ్డి గారు. ఎస్కే పిక్చర్స్ ద్వారా మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాని కూడా. అందరికీ నమస్కారం. కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఫస్ట్ నేను జర్నలిస్ట్గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారి దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్గా చేయాలనుకున్నప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూశాను. చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్గా కృష్ణవంశీ గారు కానీ అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా తిట్టారు నన్ను, వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు, నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతో అనుకున్నప్పుడు మారుతి, మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి, రాజాసాబ్ మారుతి నేను లేదు చేద్దాం బాసు, ఇది డెఫినెట్గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసాను సినిమా. ఫస్ట్ సినిమా నేను ప్రొడ్యూసర్గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్కి కరెక్ట్గా 20 years అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 year గ్యాప్ తీసుకుని నేను షాపింగ్ మాల్ సినిమా, ఆ తర్వాత వరుసగా జర్నీ, అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. 2 సినిమాలు బాగుంటారు, నేను టేస్టీగా ఉంటాయి, ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దామన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చూసా. ఆ సినిమా పిజ్జా అనే సినిమా చూసి అన్నయ్యకి ఫోన్ చేశా. అన్న ఈ సినిమా చూశాను నేను, చాలా బాగుంది, మన తెలుగు బాగుంటుందండి. సరే ఎంత పంపించామంటే చెప్పు అన్న. అంతే సరే చెప్పి ఇలా ఎంత బడ్జెట్లో అవుతుందని అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు. నాకు షాకు. సరే ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకి రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని చిటికలో సార్ట్అవుట్ చేసే మనిషి ఆయన, ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను ఓన్గా ఏదో గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలామంది చూశాను. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది, ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అంటే వెంటనే సరే ఎప్పటి నుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది, ఆగండి అంటే ఆపితే సరే ఇది ఫస్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టారు పాపలకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు, ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్ చూస్తే ఆ రోజు మార్నింగ్ షోకి బుక్ చేసుకుంటే టికెట్ లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసిన నాకు నైట్ నిద్రపట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది.
100% రిలీజ్ చేయాలనే పంతంతో నేను వాళ్ళు బాగా ఎక్కువ రేటు పెట్టారు, ఎక్కువ రేటు చెప్పారు. చెప్పినా సరే నేను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్గా మనం చేద్దామండి, బాగుంటుందండి వాళ్ళు కన్విన్స్ చేయడానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ తెలుసు మనకి, థియేటర్లకు సంబంధించి జనాలు రావట్లేదు అంటే లేదు, ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, వస్తారు అనే నమ్మకంతో ఆ నమ్మకం నాకు నిన్న ప్రీమియర్ షో ఇచ్చినప్పుడు నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత అలా ఎమోషనల్గా నిన్న మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత, అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు. సో ఇప్పుడు తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్స్టర్స్కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్గా మారి, డిస్ట్రిబ్యూటర్గా మారి ఎన్నో బ్లాక్ ఫిల్మ్స్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకు వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్గా ఉన్నా చేసి ఇప్పుడు మీ ముందుకు వస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్యకి పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్గా నేను వస్తారేమో చూస్తాననుకున్నా, ఆయన వేరే పనులకు బిజీగా ఉండి లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాని నేను పొద్దున్న ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నేను ఆయనకి రైటర్గా నేను మంచి అభిమాని, ఆయనకి తెలిసి చెప్పలేదు. నేను ఫోన్ చేస్తే మీ సినిమా చాలా అద్భుతం, మీరు ఏం మాట్లాడదు, మీరు రామనేశ్వరుడికి వచ్చేయండి, మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పేసి అనమాట. చెప్పి ఫోన్ పెట్టేశా. టక్కన ఆయన వచ్చారు, వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతాబాద్ గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పివి థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మర్తిపోయింది. పొద్దున్న ఏషియన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా, 1, 2, 3 లెక్కేసుకున్నా. నా సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి, 100% పెరుగుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. వానిష్ అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఏంట్రా రిలీజ్, నాకు నమ్మకం ఉంది చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం అన్ని థియేటర్లు మందే చేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే చేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్నే, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 రోజులు, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాను 3 రోజుల్లో మీ అందరు థియేటర్గా చూసేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ పండిట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసిన దాకా చూపించాడే, అది రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం రా బాబు అంటే సినిమాలు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చాయి. సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే. అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం, కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ.